బాక్స్ ఆఫీస్ అమ్మ మగుడు, బాక్స్ ఆఫీస్ అమ్మ మగుడు, ఉప్పల పార్టీ ప్రభాస్ రాజు. జై రెబల్ స్టార్ బ్రో, డార్లింగ్ డార్లింగ్ ఏమన్నా సినిమా. జై రెబల్ స్టార్, డార్లింగ్ ఎప్పుడు సూపర్ హిట్. జై రెబల్ స్టార్, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. ఈ డార్లింగ్ అనే సినిమా చాలా ఏంటి లైన్ అక్కడ వచ్చి అన్న యాటిట్యూడ్ కానీ అన్న స్మైల్ కానీ చిన్న చిన్న హీట్ అంతే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇండియా పాన్ ఇండియా స్టార్ అయినా కూడా సింపుల్ క్యారెక్టర్ మనకు ఎన్నిసార్లు చూసినా బోరింగ్ అని యా సీన్ యాది కూడా లేదు సార్. బీజిఎం కానివ్వండి, పాటలు కానివ్వండి, కేవు కేక. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. ఒక అద్భుతం నా నిజంగా. ఆ సాంగ్స్ కానీ ఆ ఫైట్స్ కానీ మెయిన్ ప్రభాస్ అన్న వింటేజ్ 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 అన్న కొడుకులకంతా వచ్చి డార్లింగ్ సినిమా చూడండి. ఇంకా 5 షోలు మీకోసమే వేసినారు. యాంటీ ఫ్యాన్స్ కోసమే కొడుకుల కోసం యాంటీ ఫ్యాన్స్ కోసమే సినిమా వేసినారు. వచ్చే 5 షోలు చూడండి. ఇంకోటి నేను చెప్పేది ఏమంటే ప్రభాస్ అన్న గురించి చెత్తన కొడుకులు ట్రోల్ చేస్తారు. డ్యాన్స్ రాదు మీ అన్నకి, డ్యాన్స్ రాదు మీ అన్నకి అని. ఏమన్నా ప్రభాస్ అన్న 5 అడుగులు 4 అడుగులు ఉన్నాడా? 6 అడుగులు 6.2 అడుగులు పెద్ద కాళ్ళు ఉన్న వాళ్ళు డ్యాన్స్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. అయినా కూడా ఫ్యాన్స్ కోసం ఆయన ఈ సినిమాలోనే కాదు చాలా సినిమాలు డ్యాన్స్ చేసినాడు. ఈ సినిమాలో ప్రభాస్ అన్న డ్యాన్స్ చూడాలంటే మీరు హోస్తావరే సాంగ్స్లో చూడండి. మైకేల్ జాక్సన్ స్టెప్స్ ఒకటికి మించి తక్కువ ఉండదు. ఏదో కొంచెం బాహుబలి అప్పుడు కాళ్ళకి ఇంజురీ అయ్యి డ్యాన్స్ చేయట్లేదని సహనా ట్రోల్ చేశాను కొడకల్లారా. ఈ సినిమాలో వచ్చి డ్యాన్స్ చూసి తర్వాత మీరే ఒప్పుకుంటారు. అవునరా మీ అన్న కూడా చాలా గ్రేటు. హైట్లో కానీ, గ్లామర్లో కానీ, యాక్టింగ్లో కానీ, ప్రతి దాంట్లో కానీ, వింటేజ్ లుక్స్లో కానీ మీ అన్న గ్రేట్ అని మీరే ఒప్పుకుంటారు. నా కొడకల్లారా ట్రోల్ చేసే ముందు ఒకసారి వచ్చి ఇంకా 5 షోలు మీకోసమే వేసినాడు. ఇంకా రేపటి షోలు కూడా ఉన్నాయి. వచ్చి చూసి తర్వాత మీ అన్నకి డ్యాన్స్ రాదు అని చెప్పండి. అప్పుడు మేము కూడా ఒప్పుకున్నాం అవును మా అన్నకి డ్యాన్స్ రాదని. మీరు ఒళ్ళంతా కుళ్ళు పెట్టుకొని అన్న ఏదో రేంజ్లో ఎదిగిపోతున్నాడని ఒళ్ళంతా కుళ్ళు పెట్టుకొని పైన మనసులో ప్రేమ పెట్టుకొని లోపల పైన ఏదేందో మాట్లాడుతూ ఉంటారు. అదంతా మానుకోండి. తగ్గిపోయిందినా అలిసిపోయిందా ఫీల్ అవుతానా? ఏడుపు వస్తుంది డార్లింగ్. అవునా అందరూ ఫేస్ కట్లో డ్యాన్సుల్లో చేస్తే అన్న ఫింగర్స్ ఆడిచ్చేస్తాడు. కాటేరమ్మ కొడుకు, అప్పట్లోనే కాటేరమ్మ కొడుకు, ఇప్పుడు కాటేరమ్మ కొడుకు, ఎప్పుడు కాటేరమ్మ కొడుకు. రెబల్ స్టార్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ 1000 కోట్లు కొట్టి సినిమా చూపించండి. రెబల్ స్టార్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ డిజాస్టర్ సినిమాతో 400 కోట్లు కొట్టి చూపించండి. 1000 కోట్ల గురించి మాట్లాడే నా కొడుకులు కలికి లాంటి యావరేజ్ మూవీతో 1200 కోట్లు కొట్టి చూపించి తర్వాత మా ప్రభాసన్ గురించి మాట్లాడండి. ఈ వీడియోలో వచ్చి వాళ్ళు ఏదేదో చెప్తారు కామెంట్ సెక్షన్ కింద వచ్చి, నువ్వు మీ ఇంటికి బియ్యం ఇస్తానవా, మా ఇంటికి ఫస్ట్ బియ్యం ఇరా తర్వాత ఇది అని. నేను మా అమ్మ నేను బాగా చూసుకున్నాను. ఫస్ట్ వాళ్ళు తర్వాత మాకు మా అన్న ఇంట్లో ఏవి కావాలో చూసుకొని తర్వాత మేము మా సినిమాకి వచ్చేది. మాకు మా పేరెంట్స్ తర్వాత నెక్స్ట్ ఎవరైనా ఉన్నారంటే నాకు ప్రభాస్ అన్నే. మా పేరెంట్స్ తర్వాత ఎవరైనా ఉన్నారంటే ప్రభాస్ అన్నే. ఏదన్నా ట్రోల్ చేశాను నా కొడకల్లారా, మీరు చెత్త కామెంట్ నాకు పెట్టుకుంటారేమో పెట్టుకోండి, నేనేమీ బాధపడను, నేను కేర్ కూడా చేయను. నా దృష్టిలో మాత్రము ఫస్ట్ హీరో మా అమ్మ నాన్న అయితే, సెకండ్ హీరో మా రెబల్ స్టార్ ప్రభాస్ అన్న, వరల్డ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అన్న. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రభాస్ అన్న ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. కుళ్ళుకొని నా కొడుకులు కుళ్ళుకొని సావండి. దురంధర్ కూడా కొట్టలేదు 2000 కోట్లు. స్పిరిట్ తో అన్న కొట్టి చూపిస్తాడు. అది జై స్పిరిట్, జై రెబల్ స్టార్. నా కాజల్ కోసము ప్రభాస్ కోసం ఇద్దరు కోసం వచ్చానా. ఒక కన్ను ప్రభాస్ అయితే ఒక కన్ను కాజల్. నాకు నేను ముందే చెప్పాను ఇద్దరు ఫ్యాను. ఆవిడంటే ఇప్పుడు వచ్చింది, కాజల్ ముందు నుంచి ఉంది. ఆవిడ గుడ్డు, అది ఆమె ఈమె హీరోయిన్ వరకు. నేను చెప్పాలంటే ఒకే మాట, డార్లింగ్ అనేది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రిలీజ్ ఎవర్నా ఇన్ ద హిస్టరీ ఆఫ్ మదనపల్లి. ఎందుకంటే వర్షము లవ్ సాంగ్స్ కన్నా డార్లింగ్ మాత్రము బీజిఎంకి ఒక అతను అయితే నా పక్కన తాగేసి
కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నాడు. తనకైతే ఏ లవ్ గుర్తొచ్చింది నాకైతే తెలియదు, కానీ నిజంగానే ప్రామిస్గా ఏడుస్తానన్నా. నేను ఏంద్ర ఏడుస్తాడు అనుకుంటే ఆ మ్యూజిక్ అట్లుంది, నాకు పాత లవ్లు గుర్తొస్తాయి అన్నాడు. ఇంకా లవ్ల గురించి మేము మాట్లాడకూడదు, ఎందుకంటే మ్యారేజ్ అయింది కాబట్టి ఇంకా దాని గురించి మాట్లాడకూడదు. ఇంకా డార్లింగ్ గురించి మాట్లాడేదేమంటే సినిమాలో సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ, మ్యూజిక్ వన్ ఆఫ్ ది ప్లస్ ఏమన్నా ఉందంటే ఈ సినిమాలో మ్యూజిక్న అప్పట్లో మ్యూజిక్ వల్ల అయితే భారీగా ఆడింది సినిమా. రెబల్కి 9th లో ఉన్నానంటే నాకు తెలిసి ఇంకా కొంచెం ఇంటర్ దగ్గర ఎక్కడ ఉన్నాను నేను ఈ సినిమాకి. ఉన్నాను అప్పుడు గుర్తుంది. స్కూల్లోనే ఉన్నాను, నేను స్కూల్లో ఉన్నాను, బాగా గుర్తుంది. సునీల్లో ఎగరగొట్టేసి స్కూల్లో డుమ్మా కొట్టేసి పేరెంట్స్ తెలియకుండా ఇక్కడికి వస్తే మా అన్న సినిమాకి వచ్చినాడు. ఆయన నాకు ఎక్కడ చూసేస్తాడని పోయి ఆటో గుద్దేసింది నాకు ఇక్కడ ఈ సినిమాకి. అంత మెమొరీ ఉంది ఈ సినిమాకి నాకు. సినిమా మొత్తం నేను భయపడతా ఇట్లా చూసినాను సినిమా మొత్తం. అప్పుడు నేను చిన్న వయసు కాబట్టి నాకు అంతగా తెలియలేదు. మళ్ళీ టీవీలో చూసినాక ఫీల్ అర్థమైంది. ఇప్పుడు థియేటర్లో 4Kలో చూస్తా అంటే నిజంగా ట్రోల్ చేయకంటే నా జాట్కూర్ చేస్తే నా కొడుకులకి ఒకటే చెప్తానా, అయితే నా యాద్కోర్ లేకంటే నా జాట్కూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలా రెబల్ లుక్ లో సెట్ నువ్వు వచ్చావా? ఓకే ఓకే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దయా అర్జున్ బ్రో థ్యాంక్స్ చెప్పాలి బ్రో, ఎందుకంటే ఇంత బిగ్గెస్ట్ రిలీజ్ ఇచ్చినారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజ్ బాహుబలి తర్వాత దీనికే పడింది. చెప్తాను కదా, రిలీజ్లో కలెక్షన్లు కొట్టలేదంటే ఎప్పుడు ప్రతిసారి ఎర్లీ మార్నింగ్ షో చేస్తానన్నారు. దానికి మించి కలెక్షన్లు వచ్చేస్తాను, ఒక్కొక్క షో వేస్తానన్నారు. దీనికి చాలా షోస్ వేసినారు. రెస్పాన్స్ అనేది అదే రేంజ్లో ఉంది. టాప్ 2లో అడ్వాన్స్ బుకింగ్లో బాహుబలి ఎపిక్ తర్వాత రిలీజ్లో అడ్వాన్స్ బుకింగ్లో టాప్లో ఉంది. థ్యాంక్స్ టు దయా అర్జున్ బ్రో. మళ్ళీ ఇంకోటి ఏమంటే చెప్పాల్సింది, ది బెస్ట్ ఎవర్ రామ్ కామ్ ఎవర్ మేడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా. లవ్ స్టోరీ, ఇట్లాంటి లవ్ స్టోరీ అసలు రానే రాదు. మీకు ఏమంటే ఒక ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. కొత్త సినిమాలు కూడా అట్లా ఫీల్ ఇది, అలాంటి సినిమా ఇది. టికెట్లు అనేది బుక్ చేసుకోండి, ఎందుకంటే మీకు 11 AM షో ఉంది, 2 AM, 6 PM, 9 PM ఉంది. మళ్ళీ రేపటికి కూడా ఉంది. ఇంకా వీకెండ్ కూడా యాడ్ చేయొచ్చు, సాటర్డే సండే కూడా యాడ్ చేయొచ్చు కలెక్షన్ పరంగా చూసి. ఇప్పుడు ఆల్ టైమ్ బెస్ట్ రికార్డులో పోతుంది బ్రో. వైజాగ్ అడ్వాన్స్ బుకింగ్లోనే టాప్లో ఉండింది. 17 lakhs, 24 lakhs బాహుబలి ఎపిక్ ఉండింది. 35 lakhs ఇది అడ్వాన్స్ బుకింగ్లోనే మీకు 35 lakhs ఆల్ టైమ్ రికార్డ్ అనేది క్రియేట్ చేసింది. ఇంకా ఉంది, ఆక్యుపెన్సీస్ అనేది హెవీగా ఉన్నాయి. అంటే కొంతమంది ఏమంటే అడ్వాన్స్ బుకింగ్లో కొన్ని గ్రీన్ ఉంటాయి షోస్. ఏమైనా కొత్త సినిమా అయితే అన్ని హౌస్ఫుల్, అప్పటికప్పుడే అడ్వాన్స్ ఫుల్ అయిపోతాయి. రిలీజ్ సినిమా వాళ్ళకి అడ్వాన్స్ ఫుల్ కావాలంటే అవి కావు, ఎందుకంటే వాకింగ్స్ ఉంటాయి మీకు. హోప్ చూద్దాం రెగ్యులర్ కదా, ఎందుకంటే బుక్ చేసుకునే వాళ్ళు చేసుకున్నాం, ఎందుకంటే GST ఇంకా ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 టికెట్లు బుక్ చేసుకోవాలంటే 10 టికెట్లు ఎంత ఎక్స్ట్రా అవుతుంది. కొత్త సినిమాకి అయితే దొరుకుతాయో లేదో అనేది చేశారు, రన్నింగ్లో వెళ్ళిపోతాయి. EMS అనేది హౌస్ఫుల్ అయిపోయింది. రవి ASR అనేది మీకు అడ్వాన్స్ ఫుల్ అయిపోయినాయి. సిద్ధార్థ కూడా ఏమంటే 7 AM షో అది ఓపెన్ చేయకుండా ఉండాల్సింది, అది కూడా 50% యాడ్ అయింది. బెస్ట్ బ్రో. ఇంకోటి ఏమంటే చెప్పాల్సింది, ట్రెండ్ లూజ్ టీ షర్ట్స్. మీకు ఈ లూజ్ టీ షర్ట్స్ వేసినారు, మళ్ళీ ఇంకా ఏమంటే ఫోల్డింగ్. జస్ట్ అబ్జర్వ్ చేసింది ఏమంటే లూజ్ టీ షర్ట్లు మాత్రమే అబ్జర్వ్ చేసినారు. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇప్పటికీ కూడా మీకు టీ షర్ట్లు వేసి ఇక్కడ ఫోల్డ్ చేస్తారు. ప్రతి సీను మీరు అబ్జర్వ్ చేయండి, డార్లింగ్లో ప్రతి సీన్లో ప్రభాస్ అన్న లూజ్ టీ షర్ట్ వేసినప్పుడు ఫోల్డింగ్ చేస్తాడు ఇక్కడ. ఇది ఎత్తేది వేరు మీకు. ఇది కాలర్ కొంచెం హాఫ్ టీ షర్ట్ కదా, ఇది ఫోల్డింగ్లో ఉంటాయి, ఒక 3 లాక్ ఫోల్డింగ్లో ఉంటాయి. ఆ ట్రెండ్ ఒకటి. మళ్ళీ మీకు బకిల్ ట్రెండ్ అనేది బుజ్జిగాడ్తో ట్రెండ్ అయ్యింది, పెద్ద బకిల్ వేసేది. దీనికి ఏమంటే సన్న బెల్ట్, మీకు సన్న బెల్ట్ వచ్చి కుక్ వస్తుంది. అది కూడా డార్లింగ్తోనే స్టార్ట్ అయింది. అది మళ్ళీ మిర్చితో అది ఫామ్లోకి చాలా ట్రెండ్ అయిపోయింది. అప్పుడు ఫార్మల్స్ వేసేది అలా ట్రెండ్ సెట్టర్ చేసినాడు. అది మీకు మున్నా తీసుకోండి, అప్పుడు హెయిర్ స్టైల్ పబ్లిక్ అసలు స్టార్ట్ చేసింది కర్లీ హెయిర్స్ నుంచి స్ట్రైట్లింగ్ మున్నా అప్పటి నుంచి. మళ్ళీ కర్లీ హెయిర్స్లో కూడా బుజ్జిగాడు చాలా బ్రో ట్రెండింగ్. ఏమంటే స్టైల్ చేయడంలో ప్రభాస్ తర్వాత ఎవరైనా, నేను చెప్పేది మీరు ప్యాంట్స్ చూడండి, వేసే ప్యాంట్ చూడండి, షర్ట్ చూడండి, పైన హుడీ చూడండి, ఏదైనా చూడండి, మీరు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే కట్అవుట్, ప్రతి దానికి సెట్ అయ్యే కట్అవుట్. హోప్ అందరూ బాగా చూడండి, ఎందుకంటే సాంగ్స్కి మట్టుకు బ్రో ఒక రేంజ్లో రెస్పాన్స్ ఉంది. సాంగ్స్ మట్టుకు పిచ్చ పీక్స్ అసలు. మీకు బుల్లే నా ఒక్కరంటే ఒకరు కూడా సీట్లో కూర్చోవాలి. లేడీస్ మొత్తం రిజర్వ్డ్, ఈ బాల్కనీ మొత్తం లేడీసే, మ్యాక్సిమం లేడీస్ వస్తున్నారు. డార్లింగ్ అప్పటి నుంచి ఫీమేల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అప్పటి నుంచి పెరిగింది. అంతకుముందు ఉండిన్నారు ఒక్కోళ్ళు అయ్యోదనా, నేను చెప్తాను ఇది పీక్స్కి వచ్చింది. దీని తర్వాత మళ్ళీ మిస్టర్ పర్ఫెక్ట్ వచ్చింది, దానికి ఇంకా పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. రెబల్లో మాస్ క్లాస్ అన్నీ మీకు ఏది కావాలో, ఏ సెంటర్ కావాలన్నా, B సెంటర్ కావాలన్నా, C సెంటర్ కావాలన్నా అందరికీ ఒకడే హీరో ఉన్నట్లు బిహేవ్ చేసినారు. రెబల్కి మిర్చికి అంతా. దాని తర్వాత బాహుబలికి చాలా గ్యాప్ పడింది, మళ్ళీ బాహుబలి వచ్చింది. దాని తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాస్ వచ్చినాయి, మళ్ళీ సలార్ వచ్చింది.
చెప్తాను కదా, ది బిగ్గెస్ట్ లైనప్ ఉన్న హీరో ఇప్పుడు ఎవరంటే ఇండియాలో ప్రభాస్ ఒకటే. ఏమంటే కొన్ని సినిమాలు క్లిక్ కాకపోవడం వల్ల కొన్ని ట్రోల్స్ పడతాయి. అదే సినిమాలు క్లిక్ అయితే చెప్తాను క్లిక్ అయితే, ఇప్పుడు సలార్ 2 చూసుకోండి, మీరు కల్కి 2 చూసుకోండి, స్పిరిట్ చూసుకోండి, క్లిక్ అయితే 1000 కోట్లు కాదు 1500 కోట్లు కూడా దాంట్లో ఎక్కువ కెపాసిటీ ఉంది. స్పిరిట్కి కెపాసిటీ ఉంది. ఎందుకంటే తెలుగులోనే మ్యాక్సిమం ఆడుతున్నాయి, హిందీలో కూడా మ్యాక్సిమం దానికి పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది స్పిరిట్కి. ఎందుకంటే అట్లాంటి సినిమాలు బాగా ఆడతాడా మీకు తెలిసిందే. అదే ఎందుకంటే అట్లాంటి సినిమా స్పిరిట్ ఉంది. సలార్ ఏమంటే అది చూడాలి బ్రో. ఎందుకంటే ఓపెనింగ్స్ భయంకరంగా వస్తాయి, వీకెండ్ వరకు భయంకరంగా వస్తాయి. దాని తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ మీద డిపెండ్ అవుతుంది ఏదైనా మీకు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ పోతేనే మీరు ఒక టికెట్ తెంపే బదులు ఫ్యామిలీ పోతే 10 టికెట్లు తెంపుతారు మీరు సలార్కి. నాకేమంటే స్పిరిట్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. లాంగ్ రన్ కల్కి బ్రో, కల్కి ఇది నాగశ్విన్ బ్రోకి ఏమంటే కొన్ని ఫ్లాస్ పెట్టినారు కల్కిలో, మళ్ళీ లేపినాడు సెకండ్ హాఫ్లో అంతా. అదే పార్ట్ 2 కొంచెము బాగా తీస్తే ఆ ఫుట్ ఫాల్స్ మళ్ళీ బాహుబలి 2 రేంజ్లో చూడగలరు మీరు. మేబీ మీరు 3000-4000 క్రోర్స్ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఆ పొటెన్షియల్ స్టఫ్ అలాంటిది. మీకు యూఎస్ఏలో ఆ రన్ ఏంది బ్రో, యూఎస్ఏలో ఒక తెలుగు సినిమా రన్ ఏంది అది చెప్పండి. పార్ట్ 1 స్టాండ్ లోన్ ఫిలిమే 18.5 మిలియన్ వచ్చింది అది. ఏమంటే ఇంకా డార్లింగ్ గురించి మాట్లాడదాం బ్రో. డార్లింగ్ మీకేమంటే మీకోసం వచ్చి ఇంకా 10 షోస్ ఉన్నాయి, మీకు రేపటికి కూడా ఉన్నాయి, బుక్ చేసుకొని వాచ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సినిమా మళ్ళీ మీరు విట్నెస్ చేయలేరు. ఎందుకంటే లాస్ట్ జనరేషన్ వాళ్ళు చూసుంటారు, ఇలాంటి సినిమా చూసుంటారు. అసలు ఇలాంటి సినిమా రాదు, వస్తానే వింటేజ్ ప్రభాస్ని మళ్ళీ ఇట్లాంటి లవ్ స్టోరీ చూడ. ఇప్పుడు చెత్త లవ్ స్టోరీలు అన్నీ వస్తున్నాయి, అది ఏమో స్లట్ అట్లాంటి అన్నీ వస్తున్నాయి. ఇలాంటి రామ్ కామ్ మీరు చూడలేరు, ఇంకా మీ వచ్చే జనరేషన్ హిస్టరీలో కూడా మీరు చూడలేరు. ఏమో ఇంకా ఫౌజీ తీస్తున్నారు, ఏదో కొంచెం వార్ బేసిస్లో కూడా ఉంటుంది, ఏమో చెప్పలేము. ఎందుకంటే ఆ డైరెక్టర్ అన్నాడు లవ్ స్టోరీలు బాగా తీస్తున్నాడు. బట్ ఏమంటే ఇప్పుడు చూడాలనుకుంటే మదనపల్లి పీపుల్కి ఒకటే చెప్తా అన్న, డార్లింగ్ మీకోసం ఈ వీకెండ్ వరకు వేస్తారు. షోస్ అనేది మీకు ఆక్యుపెన్సీ అనేది వస్తే ఈ వీకెండ్ మొత్తం వేపిస్తాము. కావాలంటే ట్విట్టర్లో దయార్జున్ బ్రోకి అడిగి ఇంకా మీకు ఈ వీకెండ్ సాటర్డే సండే కూడా వేపిస్తామని అనుకుంటా అన్న. చూడండి, హోప్ మీరు ఆక్యుపెన్సీస్ ఇస్తే ఈ వీకెండ్ అంతా ఇస్తాం బ్రో. అది చూడండి, దానికి రెస్పాన్స్ ఉంది బ్రో. వీడియోలు తీసుకున్నాం, మామూలుగా లేదు, పిచ్చి పీక్స్లో ఉంది. ఎందుకంటే ఆ ఐస్ బ్రేక్ సీన్స్కి మళ్ళీ మీకు బుల్లె సాంగ్లో ఆ చుక్కల్లో అనే ఒక బీట్ వస్తుంది, ఆడైతే బ్రో రెస్పాన్స్ క్రేజీ నేను చెప్తాను కదా. మీకు ఒక కొత్త సినిమాకి కూడా అంత విట్నెస్ చేయలేరు ఆ క్రేజీనెస్. చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, ఏమంటే ది బెస్ట్ రిలీజ్ ఏమంటే డార్లింగే బ్రో. ఇప్పుడున్న ప్రజెంట్ దీంట్లో మీకు బెస్ట్ రిలీజ్ అంటే మీకు ఇదే. చాలా రిలీజ్ అయినాయి, దాని గురించి నాకు ఇది అంత ఇదిలే. ఏమంటే ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా మట్టుకు డార్లింగ్ 4Kనే అన్ని విధాలుగా. ఎందుకంటే మీరు కామెడీ తీసుకోండి, లవ్ స్టోరీ తీసుకోండి, సాంగ్స్, మ్యూజిక్, ఫైట్స్, సెంటిమెంట్ మొత్తం ఉన్న సినిమా డార్లింగ్ 4K. డోంట్ మిస్, బుక్ ద టికెట్స్. ఎవడెన్ని కూర్చున్నా బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు ప్రభాస్ అన్న. ఇట్స్ నాట్ ఏ రిలీజ్ మూవీ, ఇట్స్ ఏ రిలీజ్ మూవీ. యా హీరోకి చేస్తారో చేయమనండి బ్రో రిలీజ్కి. ఈ సెలబ్రేషన్స్ బాహుబలికి చూడండి, యా సినిమా ప్రభాస్ది రిలీజ్ అయినా కానీ ఇదే సెలబ్రేషన్స్ రిపీట్ అవుతాయి. మదనపల్లిలో మాత్రము డార్లింగ్ మూవీ రిలీజ్ అయ్యి దాదాపు 16 ఇయర్స్ అయింది. మేము టీవీలోనే 50 టైమ్స్ దాకా చూసి ఉంటాము. టీవీలో చూసేది వేరు, థియేటర్లో చూసేది వేరు. ఆ ఎక్స్పీరియన్స్ వేరు బ్రో. అసలు ఆ బీజేఎం వింటా అంటే ఇంకోసారి చూడాలని అనిపిస్తుంది. మళ్ళీ నైట్ నువ్వు ఎలా ఇప్పుడు మానాలు వస్తాయి బ్రో, అవంతా మామూలే. మళ్ళీ నైట్ సెకండ్ షోకి ఇదే రిపీట్ అవుతుంది. మళ్ళీ మొత్తం పోతాం నైట్ సెకండ్ షో, ఫుల్ ఎంజాయ్ చేస్తాం బ్రో. చెప్పండి బ్రో. డార్లింగ్ నా ఫుల్ కేక. మదనపల్లిలో యాడ్ లేని క్రేజ్ అంటే రాయలసీమ ప్రాంతంలోనే మదనపల్లిలో సినిమాని బాగా ఆదరిస్తారన్న. ఏకంగా ప్రభాస్ మూవీస్కి మొన్న సడన్గా రెబల్ రిలీజ్ చేసిన 50% ఆక్యుపెన్సీ పెట్టినాము. సడన్గా 1 డే బిఫోర్ టికెట్స్ ఓపెన్ అయ్యి రిలీజ్ అయినా కానీ ఇది డార్లింగ్ దాదాపు 2 షోలు హౌస్ఫుల్ అయినాయి. మినీ సిద్ధార్థలో 50% ఆక్యుపెన్సీ అయింది. నేను చెప్పడం ఏమంటే కల్ట్ క్లాసిక్ మూవీ, లవ్ మూవీ ఇది. క్లాసిక్ మూవీతోనే ఈ రేంజ్ ఉంది అంటే థియేటర్లో సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ ఏం వినపడలేదు నా. అంతగా గోల చేసి పెట్టేసినారు లోపల థియేటర్లో.
లేడీ ఫ్యాన్స్ కానీ వచ్చి ఎంజాయ్ చేసినారు. ఇంకా నేను చెప్పడం ఏమంటే ఈ మూవీ ఒకవైపు బుజ్జిగాడు ఆ మూవీకి రాజమౌళి గారే హెల్ప్ చేసినారు ఆ మూవీని. హీరోస్ బిఫోర్ పూరి మూవీస్, ఆఫ్టర్ పూరి మూవీస్ అని రాజమౌళి గారే ఎలివేట్ చేసినారు బుజ్జిగాడు మూవీని. ఆ మూవీని చాలా నాళ్ళ నుంచి కోరుకుంటానన్న. యాజ్ ఎ నేను పూరి జగన్నాథ్కి పర్సనల్గా నేను అభిమానంగా, ఆయన స్క్రీన్ ప్లేకి, డైరెక్షన్కి, స్టోరీ రైటింగ్కి చాలా యాప్ట్ ఉంటాయి నా మూవీస్, స్ట్రైట్ ఫార్వర్డ్. ఆ బుజ్జిగాడు కోసం చాలా వెయిటింగ్ చేస్తాను. చాలా ఓపిక్గా ఉన్నాం, నా చాలా ఓపిక్గా టెస్ట్ ఏమో నా చెప్పలేము. ఏక్ నిరంజన్ వేరే, బుజ్జిగాడు వేరే. నా బుజ్జిగాడు ఆ మేనరిజం వేరు నా బుజ్జిగాడులో. డార్లింగ్కి వచ్చే నేను చెప్పేది ఏం లేదు నా, మీరే ఇన్స్టాలో అంతా చూస్తూ ఉంటారు, ఫుల్ వైరల్ అవుతుంది. నిన్న ప్రీమియర్స్ పడినాయి హైదరాబాద్లో, అంతా ఫుల్ వైరల్ ట్రెండ్ అవుతుంది. మదనపల్లిలో చెప్తా ఉన్నా కదా, లోపల థియేటర్లో సాంగ్స్ కన్నా డైలాగ్స్ కన్నా ఫ్యాన్స్ గోలే ఎక్కువ ఉంది. తెచ్చుకోవాలన్నా ఇంకా. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్ బ్రో. లాస్ట్ సాంగ్ అయితే సూపర్ బ్రో, మైండ్ బ్లాక్. ఎక్స్పెక్టెడ్ బ్రో. మేము వి కేమ్ ఫ్రమ్ చింతామణి, 60 kilometers కర్ణాటక నుంచి. మా డార్లింగ్ కోసం ఆ మాత్రం రాలేదంటే బ్రో వైబ్ బ్రో. ప్రభాస్ 2008-09 వైబ్స్ వస్తున్నాయి. ఆఫ్టర్ లాంగ్ టైం వింటేజ్ వైబ్స్. yes we want that. యా వింటేజ్ ప్రభాస్, రాజులకే రాజు ప్రభాస్ రాజు. బాగుంది నా రిలీజ్, బాగుంది నా. వింటేజ్ ప్రభాస్ కనపడినాడు సినిమాలో, బాగుంది. డార్లింగ్ ఇంకా సాంగ్ వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. డార్లింగ్ సాంగ్స్, ఫైట్లు బాగా ఎంజాయ్ చేసినాం, బాగుంది. చాలా బాగుంది. ఇష్టం ఉంటుంది కదా, ఎవరికి ఇష్టం ఉంటుంది ఈ సినిమా అంటే. ఇంకా పిచ్చి, అందుకే మూవీకి వచ్చాను. ఫ్యాన్స్ తగ్గేదేలే. సాంగ్స్ బాగున్నాయి, కంటెంట్ బాగుంది, లవ్ స్టోరీ కాబట్టి. బ్రో సినిమా మొత్తం భలే ఉంది బ్రో. అప్పటికి ఇప్పటికి ఏం తగలే, అదే రేంజ్, అదే బీజిఎం. జై రెబల్ స్టార్ అంతే. అంటే ఒక ఇది బ్రో, చెప్పలేము బ్రో, అది అంతా చెప్పలేము. థియేటర్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసినాము. అసలు టీ షర్ట్లు అది వేసుకునే విధానము భలే ఉంది బ్రో. సినిమా స్టైల్ భలే ఉంది బ్రో. మళ్ళీ నెక్స్ట్ ఉంది. మళ్ళీ చాలా మిస్ అవుతున్నాము. నెక్స్ట్ రాజాసభలో బాగానే ఎంటర్టైన్ చేశారు, దీంతో కుమ్మేస్తారు. జై రెబల్ స్టార్. రాజులకే రాజు ప్రభాస్ రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ప్రభాస్ రీ రిలీజ్లో ఫస్ట్ స్టామినా లేదంటారు. ఎందుకు చెప్పాలంటే రాజమౌళి తర్వాత అట్లా స్టార్డమ్ వచ్చిందంటారు. బాహుబలికి ముందే మిర్చికి కొరటాల శివ గారి డైరెక్షన్లో ఫస్ట్ డెబ్యూట్ ఫిలింతో ఏ సర్టిఫికేట్తో ఎవరైనా 90 crores కొట్టగలరా? దానికి ముందు వర్షం సినిమా అప్పుడు వచ్చి ప్రభాస్ గారు 24 crore కలెక్షన్ గ్రాస్ వచ్చింది. అప్పుడు చిరంజీవి గారు అంజీ సినిమా, బాలకృష్ణ గారి సినిమా ఆడేది. అప్పట్లో వాళ్ళకి అంత స్టార్డమ్ ఉండదు కదా. ప్రభాస్ అన్న అప్పుడప్పుడే ఎంట్రీ ఇస్తున్నాడు, అప్పట్లోనే అంత కలెక్షన్. దాని తర్వాత ఛత్రపతి లాంగ్ రన్ వల్ల అంతగా పోలేదు, కానీ ఆ సినిమా కూడా భారీ. అప్పట్లోనే మాస్ ఆడియన్స్ వచ్చారు. ఇప్పుడు డార్లింగ్ రీ రిలీజ్కి వస్తే ఒక ప్యూర్ క్లాసిక్ సినిమా. కరుణాకరణ్ గారు బెస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి బాగా పేలింది. మెయిన్ ఇప్పుడు సలార్లో అవంతా చూపిస్తున్నారు, కానీ దానికి ముందే ఇప్పుడు డార్లింగ్ సినిమాలు చెప్పారు కదా, ఐస్ గడ్డ సీను. ఆ ఐస్ గడ్డ సీన్ సింపుల్గా చాలా ఫ్యాన్ స్టఫ్తో చూపించారు. దాని తర్వాత మిర్చి ఇంటర్వెల్ సీను మగతనం అంటే చూపిస్తావా అన్నప్పుడు చెయ్యి హ్యాండ్ ఎలివేషన్ వస్తుంది. ఆ సీన్ నెక్స్ట్ మిర్చి అన్న బుజ్జిగాడు అన్న రావాలి. బుజ్జిగాడు సినిమాలో పూరి జగన్నాథ్ గారి మార్క్ ఉంటుంది. ఆ స్లాంగ్ కానీ ఏవండి ఒక మాట మాడండి, పాట పాడండి. కరుణాకరణ్ మ్యాక్సిమం అన్ని సినిమాలు చూసాను. కరుణాకరణ్తో కళ్యాణ్ గారి తొలి ప్రేమ, దాని తర్వాత డార్లింగ్ ఉంది. ఎందుకంటే ప్రేమ అంటా పోయింది, అప్పట్లో సరిగ్గా ఆడలేదు. ఇంకా లవ్ స్టోరీస్కి బాగా పేరు ఇప్పుడంటే వెళ్ళిపోయింది, కానీ
కానీ ఆయన సినిమాలు కర్ణాకరన్ సినిమాలు బాగా ఆడతాయి. కాజల్ గురించి కాజల్ గారు అప్పట్లో పీక్ టైం కాబట్టి ఏం నవ్వుతున్నావు కాజల్ అంటే? నాకేం ఓకే, క్రష్ ఉంది చిన్నప్పుడు? చిన్నప్పుడు అంటే ఇలియానా కృష్ణ ఓకే, ఇలియానా కృష్ణ. ఓకే ఓకే ఉండేది కాబట్టి ఇప్పుడు స్టోరీ స్క్రిప్ట్ సెలెక్షన్కి వస్తే ప్రభాస్ గారికి అప్పటి నుంచి మంచి క్లాసిక్ సినిమాలు ఉన్నాయి. వర్షం కానీ, మున్నా కానీ, హెయిర్ స్టైల్ ట్రెండ్ సెట్టరు, డార్లింగ్. ఇప్పుడు బాహుబలి తర్వాత గ్రాఫ్ చూస్తే ఎవరైనా అంత పెద్ద సినిమా తర్వాత సాహో, రణరాజన్ ఒకే ఓన్లీ ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఎవరైనా స్టోరీ సెలెక్షన్ చేస్తారా? దాని తర్వాత రాధేశ్యామ్, దాని తర్వాత ఆదిపురుష్ వచ్చింది. ఆదిపురుష్ అది గ్రాఫిక్స్ పోయింది కానీ దాని తర్వాత సలారు, కల్కి, రాజాసాబ్, కల్కి సలారు, బాహుబలి 2 తర్వాత అండ్ బాహుబలి 1 and 2 సిరీస్ తర్వాత ఎవరైనా రాజాసాబ్ లాంటి సినిమా చేస్తారా? ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ప్రభాస్ చేసినారు. డిజాస్టర్ టాక్తో 200 crores కలెక్షను, అంత స్టార్డమ్ ప్రభాస్ గారికి ఉంది. రీజనల్ మూవీస్లో అయితే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ఇంకా ప్రభాస్ గారు ఆయన మంచితనానికి వస్తే ఆయన ఒక పెద్ద ఫారెస్ట్ని ఆయన అడాప్ట్ చేసుకున్నాడు. ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా డ్యాన్స్ కోసం వస్తే ఎవరైనా హైట్ ఉన్న మనుషులు వేయలేరు. ఇప్పుడు ముందు జనరేషన్ చూస్తే నాగార్జున గారు, మహేష్ బాబు గారు హైట్ ఉన్నాం కాబట్టి వేయలేరు. ఇంజ్యూర్ అయినా కూడా రాజా సభలో కొన్ని ట్రోల్స్ అయినాయి. కానీ ఫ్యాన్స్ కోసం ప్రభాస్ గారు డ్యాన్స్ చేస్తారు. ఇంకా ఒకటే రాజా సాబు ఫ్లాప్ అయింది, డిజాస్టర్ అయింది, కానీ కలెక్షన్స్ వచ్చాయి, లాస్ కూడా వచ్చింది. ఒకటే మాట, స్పిరిట్తో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్తో ఖచ్చితంగా 2000 crores 2500 crores ఖచ్చితంగా వస్తుంది. ఫ్యాన్స్ వల్లే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరు, న్యూట్రల్ ఆడియన్స్ ప్రతి ఒక్కరి వల్ల స్పిరిట్తో మాత్రము బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ కొడుతున్నాం. జై రెబల్ స్టార్. ఫస్ట్ ఏం చెప్పాలంటే, ఇప్పుడు రాజమౌళి అంటారు. ఓకే, రాజమౌళి లేకపోతే బాహుబలి లేదు అంటారు. అసలు చెప్పాలంటే బాహుబలి లాంటి కటౌట్ ప్రభాస్ లేకపోతే రాజమౌళి ఉంటాడా? అది చెప్పండి ముందు. ఈగతో 1000 కోట్లు రాజమౌళి కొట్టేసినాడా? మర్యాద రామన్న 1000 కోట్లు వచ్చేసిందా? మగధీర 1000 కోట్లు వచ్చేసిందా? లేదు. ఎవరి స్టామినా వాడిది ఉంటుండే. డైరెక్టర్ది 10% చేయైతే 90% హీరో చేయాల. డైరెక్టర్ని చూసి రారు కదా, హీరోని చూసి వస్తారు సినిమాకి. ఇంకోటి చెప్పేది ఏమంటే, డార్లింగ్ రిలీజ్లోనే బిగ్గెస్ట్ రిలీజ్ ఎందుకు చెప్పానంటే, దయా అర్జున్లో చెప్పాడు 10 కోట్లకు మించి తక్కువ వచ్చింది అనుకోండి సినిమా, నేను ఈ సినిమాలనే ఇంకా రిలీజ్ చేయను, ఈ హీరోదే కాదు ఏ సినిమా రిలీజ్ చేయను అని చెప్పినాడు. దానికి దిట్టుగానే ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేసినారంటే, ఇప్పుడు కూడా ఓపెన్ చేసి చూడండి, నా మాట అబద్ధం అయితే, బుక్ మై షోలో సుదర్శన్ థియేటరు సండే వరకు షోస్ హౌస్ఫుల్ అయిపోయినాయి హైదరాబాద్లో. ఇక్కడ కూడా మార్నింగ్ షోస్ నుంచి సెకండ్ షో వరకు అన్ని హౌస్ఫుల్స్లో పోతున్నాయి. ఇంకా రేపటి షోలు కూడా పెంచినాడు ఏఎస్ఆర్లో. అందుకని నేను చెప్పేది ఏమంటే, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రిలీజ్ దయా అర్జున్. నువ్వు ఏం బాధపడద్దు, నీకు 10 కోట్లు వచ్చేసింది, 10 కోట్లకు మించి వస్తుంది, దానికి మించి ఉంటుంది కలెక్షను. ఇంకోసారి ప్రభాస్ గురించి చెప్పే ముందు, రాజమౌళి అనే ముందు ప్రభాస్ ముందు రికార్డులు తెలుసుకొని తర్వాత రాజమౌళి గురించి మాట్లాడండి. రాజమౌళి ముందు ప్రభాస్ ముందు తీసిన సినిమాలు 1000 కోట్లు కొట్టినాయేమో తెలుసుకొని తర్వాత మాట్లాడండి. రాజమౌళి లేకపోతే ప్రభాస్ లేని కాదు, ప్రభాస్ లేకపోతే రాజమౌళి లేడు, ప్రభాస్ లేకపోతే బాహుబలి లేదు, ప్రభాస్ లేకపోతే అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే లేదు. ఎందుకంటే తెలుగు స్టాండర్డ్స్ని, మన టాలీవుడ్కే పరిమితమైన మన తెలుగు స్టాండర్డ్స్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి ఏదైనా తీసుకెళ్ళిన ఫస్ట్ హీరో ఎవడన్నా ఉన్నాడంటే, తర్వాత వచ్చిన 1000 కోట్ల సినిమాలు అన్నీ వచ్చినాయి. ఫస్ట్ తెలుగు స్టాండర్డ్స్ని హిందీలో బాలీవుడ్ మార్కెట్, మొత్తం ఇంటర్నేషనల్ మార్కెట్ ఎవరైనా ఓపెన్ చేస్తారంటే అది ప్రభాస్ అన్న మాత్రమే. రాజమౌళి కల్కి తీయలేదు కదా, రాజమౌళి వేరే సినిమాలు ఏవి తీయలేదు కదా, రాజమౌళి సలార్ 2 తీయట్లేదు, రాజమౌళి కల్కి 2 తీయట్లేదు. అందుకని రాజమౌళి భక్తులు అయితే రాజమౌళి భజనలు చేసుకొని, కానీ రాజమౌళిని ప్రభాస్తో కంపేర్ చేసి మీ రాజమౌళి పరువు మీరు పోగొట్టుకోకండి. ప్రభాస్ అన్న అంటేనే ఇంటర్నేషనల్ పాన్ వరల్డ్ స్టార్, అది తెలుసుకొని ముందు మాట్లాడింది. స్పిరిట్తో దురంధర్ కూడా కొట్టలేదు 2000 కోట్లు, స్పిరిట్తో మేము కొట్టి చూపిస్తాము బ్లాక్ బస్టర్ టాక్తో. సో డార్లింగ్ మూవీ వన్ ఆఫ్ ది లవ్లీ ఎంటర్టైనర్. అంటే ప్రభాస్ అన్న కెరియర్లోనే ఇలాంటి సినిమా మనం మిస్ అవ్వకూడదు. ఎవరైనా అప్పుడు థియేటర్స్లో మిస్ అయింటే, కరుణాకర్ గారి డైరెక్షన్ కానీ, జీవి ప్రకాష్ మ్యూజిక్ కానీ, కాజల్ కానీ, ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ, ప్రతి ఒక్క ఎలిమెంట్స్ ఉన్న సినిమా డార్లింగ్. డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా ఇప్పుడు థియేటర్స్లో, మీ దగ్గర ఉన్న థియేటర్స్లోకి వెళ్ళి బుక్ చేసుకోండి. ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదని చెప్తాను నేను. సో అట్లాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో చూస్తున్నారు కదా ఎఫర్ట్. సో జెన్యూన్ అనిపిస్తే ఖచ్చితంగా అన్ని వీడియోస్ చూడండి, మీకు అనిపిస్తుంది. కంపల్సరీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి గైస్. సో లెట్స్ మీట్ ఫర్ అందర్ వీడియో. మదనపల్లి మస్తీ. స్టే ట్యూన్ టు మదనపల్లి మస్తీ. Subscribe to Madanpalli Masti from Rebel fans.